నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఐ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఐసైట్ అనేది చాలా చిన్న వయసులోనే వస్తుంది. సో ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి ఫ్రూట్స్ మనం తీసుకోవాలి, అలాగే మన డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఏమైనా ఐ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయా, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో చిన్న పిల్లలకి అంటే మన బామ్మలకి కానీ వాళ్ళు 50 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చినా సరే వాళ్ళు అద్దాలు పెట్టుకునే సిచ్యువేషనే లేదు. ఎగ్జాక్ట్లీ ఒక 50 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5 ఇయర్స్కే గ్లాసెస్ వేసుకుంటున్నారు. అది కూడా సిలిండ్రికల్ అని, యాక్సిస్ అని, చాలా పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో హౌ టు కాంబాట్ దిస్ సిచ్యువేషన్ సార్? బేసికల్గా ఐ హెల్త్ అనేది ఇట్ ఈస్ బీయింగ్ రన్ బై ఏమంటారు ఈ లెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్. అందరికి అవసరం ఉండకపోవచ్చు, కాకపోతే ఆ లెన్సెస్ని అంత యాక్సెసిబుల్గా అంత ఇదిగా చేశారు. సైట్ని మనం కన్సిడర్ చేసినప్పుడు 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటేంటి, అక్కడ కరెక్ట్గా వచ్చిన లైట్ని ఆ లెన్స్ క్యాప్చర్ చేయగలగాలి. సో ఐ లోపల రెటీనా, ఐరిస్, ఈ లెన్స్ కరెక్ట్గా ఉండాలి. దానికి ఏంటి, డైటరీ ఆస్పెక్ట్ ఉంటుంది. 2, ఐబాల్ని ముందుకి వెనక్కి కదుపుతా మజిల్ మూమెంట్ కరెక్ట్గా ఉండాలి. దానికి ఏంటి, సైనోవియల్ క్యావిటీ, మజిల్ స్ట్రెంగ్త్, లోపల ఇంటర్నల్ స్ట్రెంగ్త్. 3వది ఆ వచ్చిన ఇమేజ్ని బ్రెయిన్ ప్రాసెస్ చేసుకొని అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు మనకి తెలిసిన భాష ఉందనుకోండి, ఇప్పుడు తెలుగు ఇంగ్లీషు మనం హోర్డింగ్ చూస్తాం, కొంచెం దూరం నుంచి కూడా మనకు అర్థమవుతుంది, క్లియర్గానే కనిపిస్తుంది. అదే ఇప్పుడు ఏ తమిళ్లోనో లేకపోతే ఏదో వేరే భాషలో చూసాం అనుకోండి, కొంచెం అలికినట్టు అవుతుంది, క్లియర్గా కనిపించదు. అదేంటంటే బ్రెయిన్ ఈజ్ ట్రయింగ్ టు మేక్ సెన్స్ ఆఫ్ దట్ అనమాట. సో ఐసైట్కి బ్రెయిన్ షార్ప్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మనకి అంటే ఒక రొటీన్గా స్టూడియోస్ అంటే కళ్ళద్దాలు పెట్టేసి అలాగని చూపిస్తారు, కానీ ఎవరికైతే బ్రెయిన్ షార్ప్గా ఉంటుందో వాళ్ళకి కళ్ళద్దాలు రాకూడదు. టెక్నికల్గా మన వేదాల ప్రకారం ఐసైట్ అనేది ఇట్స్ రిలేటెడ్ టు లివర్ అండ్ మణిపుర చక్ర, అంటే ఫైర్ ఎలిమెంట్, అంటే డైజెస్టివ్ ప్రాసెస్. ఓకే. అగ్ని ఏంటి, డైజెషన్ చేసుకుంటుంది, తేజస్సుని ఇస్తుంది, అండర్స్టాండింగ్ని ఇస్తుంది. సో వచ్చిన ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవడమే సైట్. ఇప్పుడు విజన్ కరెక్ట్గా ఉందనుకోండి, వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు అర్థం అవుతుంది, షార్ప్గా మనకి బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసి ఫాస్ట్గా రెస్పాన్స్ ఇచ్చి మనకి ఒక ఇమేజ్ ఇస్తుంది. సో ఇన్నోవేట్స్ అ డైజెస్టివ్ ప్రాసెస్ అన్నమాట. కాకపోతే ఇప్పుడు ప్రతి స్టేజ్లో, గ్రోత్ స్టేజ్లోని కళ్ళు కొంచెం ఒకసారి రీసెట్ అవుతుంటాయి. యూజువల్గా 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి గ్రోత్ చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. మళ్ళీ 14 to 16 మధ్యలో ఒకసారి ర్యాపిడ్ గ్రోత్ వస్తుంది. 40 ఇయర్స్ దగ్గర కొంచెం డిమినిష్ అవుతుంటుంది గ్రోత్, అంటే గ్రోత్ చేంజ్ ఫేజెస్ అన్నమాట. 60 తర్వాత ఒకసారి చేంజ్ అవుతుంది. ఈ ప్రతి స్టేజెస్లోని మనకి కళ్ళు రీసెట్ అవుతుంటాయి. అదే టైంలోని మనం ఒకసారి గ్లాసెస్కి అలవాటు పడిపోయాం అనుకోండి, కనిపించట్లేదని చెప్పి ఇప్పుడు 1.5 ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ గ్లాసెస్ పెట్టుకోగానే నెక్స్ట్ ఏదైతే మనం గ్రో అయ్యి మజిల్ మూమెంటు ఏదైతే ఉందో అది ప్రివెంట్ చేస్తుంది, ఈ గ్లాసెస్ దగ్గర సెట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మనకి సైట్ వచ్చింది, సైట్ వచ్చిందని చెప్పి కంగారు పడకుండా మనం డైట్ ఏదన్నా ఫాలో అయ్యి ఐ ఎక్సర్సైజెస్ చేసి దాన్ని మళ్ళీ అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ అగైన్ రివర్ట్ బ్యాక్, నార్మల్ సైట్ వస్తుంది. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, అరౌండ్ 15 ఉన్నప్పుడు ఐసైట్ వచ్చింది. డాక్టర్ కంపల్సరీ గ్లాసెస్ పెట్టాలన్నారు. కాకపోతే ఒక 3 months మంచి ఇంట్లో గట్టిగా కూర్చోబెట్టి హెల్దీ ఫుడ్ పెట్టి కొంచెం ఫ్రూట్స్ పెట్టి కొంచెం బయట ఆడుకొనిచ్చి కొంచెం యోగా ఎక్సర్సైజెస్ చేయగానే రివర్స్ అయిపోయింది. మళ్ళీ సైట్ తర్వాత ఒక 2 months తర్వాత చూపించుకుంటే లేదు, నార్మల్గానే ఉంది, పర్ఫెక్ట్ సైట్ ఉంది. ఇప్పటికీ కూడా లేదు మీకు? అదే మళ్ళీ 40 వచ్చినప్పుడు ఒకసారి షార్ట్ సైట్ వస్తుంది. ఇప్పుడైనా కంపల్సరీ రీడింగ్ గ్లాసెస్ అన్న పెట్టుకోవాలి, అది ఇది అన్నారు. బట్ దెన్ అగైన్ ఒక 3 months మళ్ళీ ఐ ఎక్సర్సైజెస్ చేసి విజన్ కరెక్టింగ్ గ్లాసెస్, అదే ఐ ఎక్సర్సైజ్కి ఉంటాయి కొంచెం లెన్స్ లేకుండా, అవి వాడినప్పుడు మళ్ళీ నార్మల్ అయింది. ఓకే. సో ఎవ్రీ టైము మన గ్రోత్ ప్యాటర్న్ చేంజ్ అయ్యే టైంలోని విజన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వచ్చినప్పుడు ఇమీడియట్గా కంగారు పడిపోయి, అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈజ్ అ ఫిజికల్ ఇంపైర్మెంట్. కొంతమందికి ఏంటంటే లెన్స్లోని రాడ్స్, కోన్స్ సమంగా ఫార్మ్ అవ్వవు. కొంతమందికి ఏమో మస్కులర్ వీక్నెస్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి ఒక నర్వ్ వెళ్తుంది కదా, న్యూరలాజికల్ వీక్నెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొన్నిసార్లు తప్పదు, కానీ
మెజారిటీ 90% ఆఫ్ ద కేసెస్ మనం కళ్ళద్దాలు పెట్టకుండా ఐ ఎక్సర్సైజెస్ చేసుకొని కరెక్ట్ డైట్ని ఫాలో అయితే విజన్ అనేది మళ్ళీ నార్మల్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా ఒక ఎక్సర్సైజే, మజిల్స్ ఉంటాయి అక్కడ, మజిల్స్ ఐబాల్ని ముందుకి వెనక్కి కదిపితే సెట్ చేస్తుంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం Correct గా, ఎక్సర్సైజ్ చేసి బాడీ పెంచుకోగలిగినప్పుడు సేమ్ అదే ఎక్సర్సైజ్ చేసి విజన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్సర్సైజ్తో పాటు ఫుడ్. ఫుడ్ కూడా. సో ఫుడ్ విషయానికి మాట్లాడుకుంటే ఐ సైట్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ ఏవి తీసుకోమంటారు? జనరల్గా అందరూ ఐసైట్ అనగానే క్యారెట్ అని అంటారు, ఫిక్స్ ఫిక్స్ అయిపోతారు. అవుతారు. క్యారెట్లు పెట్టండి, క్యారెట్లు తినండి అని. కాకపోతే ఒక క్యారెట్లో ఉన్న విటమిన్ ఏ కన్నా ఒక 10 రెట్లు ఒక మామిడికాయలో ఉంటుంది, ఓకే. ఒక 5-6 రెట్లు ఎక్కువ ఒక జాంకాయలో ఉంటుంది. ఈ స్టడీస్ అన్నీ మనకి ఈ విటమిన్స్ లేని ఏరియా ఎక్కువ యూరోప్లోని, అక్కడ జరిగిన రీసెర్చ్ని ఇక్కడికే తీసుకొస్తున్నారు. అక్కడ వాళ్ళకి రెడీగా అవైలబుల్ ఉండే సోర్స్ ఏంటి? క్యారెట్. Carrots. ఓకే, క్యారెట్లోనే ఉంటుంది కాబట్టి అది తీసుకోండి అని చెప్తారు. మనకు అది అవసరం లేదు కదా, బోల్డ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి. పపాయాలోనే చాలా మంచి, అంటే ఇప్పుడు వచ్చే హైబ్రిడ్స్ కాదు, ఇంతకుముందు పాతది పపాయాలోని చాలా మంచిది ఉండేది. అలాగే ఇప్పుడు మీట్ తినే వాళ్ళకి ఫిష్ మీట్లోని చాలా మంచి సైట్ని విజన్ ఇంప్రూవ్ చేసే ఒమేగా 3 ఫ్యాటీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆ మజిల్ని బిల్డ్ చేసే, ఎందుకంటే ఫిష్ మజిల్స్ చాలా సాఫ్ట్గా టెండర్గా బట్ ఎట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనకి ఐ సైట్కి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ అన్నీ మనకి ఫిష్ స్కిన్ నుంచి, ఫిష్ మీట్ నుంచి వస్తుంటుంది. అది మంచిది. కాకపోతే ఈ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ మళ్ళీ మంచిది కాదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చే కోళ్ళకి వాటికి వీటికి స్ట్రెంగ్త్ ఉండట్లేదు. ఆ పౌల్ట్రీ ఒక ఇండస్ట్రీగా ఇది చేస్తున్నాం కాబట్టి ఎగ్స్, చికెన్ వీటి వల్ల కొంత మళ్ళీ విజన్ డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ రావట్లేదు, టెనాసిటీ రావట్లేదు. ఇంకొకటి పిల్లల్లోనే ఎస్పెషల్లీ విజన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం అల్లరి పెరిగి ఫోకస్ తగ్గుతుంది. ఓకే. నోటీస్ చేస్తే ఫుడ్ సమంగా తినరు, అది కరెక్టే, కానీ ఫోకస్ కూడా లాస్ అవుతుంటుంది. సో వాళ్ళకి ఏంటి, జాగ్రత్తగా ఒక చోటు కూర్చోపెట్టి ఒక్కటే దాని మీద ధ్యాస పెంపొందిస్తే మళ్ళీ విజన్ అలా కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే. సో ఈ విజన్ ఇంప్రూవ్మెంట్ అనేది బ్రెయిన్ పనితీరుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బ్రెయిన్ పనితీరుని బట్టి అనుకున్నాం కదా, ఐరిస్ ఇవన్నీ ఫార్మ్ అయినప్పుడు దానికి కావాల్సిన పోషకాహారాలు ఇవ్వాలి. మంచి మ్యాంగోస్ కానీ, మంచి పపాయ, మంచి జాంకాయలు, ఈ ఫ్రూట్స్లోంచి మనకి చాలా బెనిఫిట్ వస్తుంది. అలాగే ఈ ఫిష్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా బాగానే హెల్ప్ చేస్తాయి. దానికన్నా ఇంపార్టెంట్ ఫుడ్ ఒకటే కాదు కదా, ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. సో మంచి హెల్తీగా తినగానే మజిల్ డెవలప్ అవ్వదు, మజిల్ని స్ట్రెయిన్ చేయాలి. సో ఇప్పుడు ఏదో కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి, హెడ్ఏక్ వస్తుందని పిల్లలు అనగానే అమ్మో హెడ్ఏక్ వచ్చిందని చెప్పి కళ్ళద్దాలు పెట్టారనుకోండి, హెడ్ఏక్ రాదు కానీ విజన్ డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు హెడ్ఏక్ వచ్చినా సరే కళ్ళని మళ్ళీ స్ట్రెయిన్ చేసి దాన్ని చూసి కొంచెం, కళ్ళకి ఏంటంటే ఆ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విజన్ని వచ్చినప్పుడు గ్లాసెస్ పెట్టకుండా కొన్ని రోజులు పిల్లల్ని అదే ఎక్సర్సైజ్ తోటి, యోగా ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ విజన్ని కరెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫేజెస్ ఉంటాయి. 3 to 5 years మధ్యలో ఒకసారి, 15 to 18 మధ్యలో ఒకసారి, 40s దగ్గర ఒకసారి, 60s దగ్గర ఒకసారి. 60 తర్వాత మనం పెద్ద చేయలేం, రెక్టిఫై చేయలేం, మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకా తప్పదు. బట్ ఈ లోపల అన్ని స్టేజెస్లోనే వచ్చిన దాన్ని మళ్ళీ మనం ఎక్సర్సైజ్ ద్వారా కొంచెం మొండిగా ఉండి చేసుకోవచ్చు. మేమేంటంటే, అంటే ఒకవేళ నర్వస్ ప్రాబ్లం ఉందనుకోండి, మన ఆజ్ఞాచక్ర ఇంబ్యాలెన్స్, అది అంటే విజన్ వస్తుంది, కళ్ళు బాగానే ఉన్నాయి కానీ అక్కడ నుంచి క్లారిటీ రావట్లేదు అనుకున్నప్పుడు ఆజ్ఞాచక్రం మెడిసిన్ ఇస్తాం, దాని ద్వారా విజన్ సెట్ అవుతుంది. లేదంటే మణిపుర చక్రానికి ఒక మెడిసిన్ ఇస్తాం, ఒక టీ తయారు చేస్తాం, ఫైర్ ఎలిమెంట్ని కరెక్ట్గా ప్రమోట్ చేసేది. ఆ ఫైర్ ఎలిమెంట్ కరెక్ట్గా బాడీలో ఫంక్షన్ అయితే విజన్ కూడా సెట్ అవుతుందండి. ఓకే. మనకి క్యారెట్స్ అంటేనే వైటమిన్ ఏ అనుకుంటాం, కానీ క్యారెట్స్లో మించిన పోషకాలు మ్యాంగోస్లో ఇంకా జామకాయల్లో ఉంటాయి అంటారు. మన ఫ్రూట్స్లో, ఇండియన్ ఫ్రూట్స్లో చాలా వాటిలో. ఓకే. మరి చాలా మంది ఆకుకూరలు తినండి చాలా మంచిది, మరి మీరేమంటారు సార్ దాని గురించి? కూరలు కూడా మంచిదే ఒక స్టేజ్ వరకు, ఏదైనా కాదు రోజు అదే తింటున్నారు అనుకోండి, అది మంచిది కాదు, బెనిఫిషియల్ కాదు. వారానికి ఒకసారి ఆకుకూరలు తినొచ్చు, ఏం కాదు. ఆకుకూరల్లో కూడా కొన్ని తోటకూరలోని లేకపోతే స్పినాచ్లోని కొంత బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే అదే నేను అది తినేసాను కదా కళ్ళు బాగైపోవాలనుకుంటే అవ్వదు, దానికి తగిన ఎఫర్ట్ పెట్టాలి, మంచి డైట్ ఉండాలి, మంచి ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. సార్ థ్యాంక్ యూ సార్. ఈ కంటి చూపు సమస్యలకి
ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పినాక నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.